Good afternoon and welcome to the Hindu newspaper analysis 21/9/2024. So, article ఏంటి చూద్దామండి. ఆర్టికల్ ఏంటంటారు? The stakes in Sri Lanka 9th presidential elections. చాలా మంచి ఆర్టికల్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 9th presidential elections శ్రీలంకలో జరుగుతున్నాయి. దాంట్లోని ఎవరి షేర్ ఎంత, ఓకే, ఎవరి షేర్ ఎంత ఉంది, స్టేక్ అంటే ఏంటి, ఎవరి షేర్ ఎంత అన్నది ఇప్పుడు 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఈ ఆర్టికల్ ద్వారా మనం ఇవాళ డీటెయిల్గా చదువుదాం. శ్రీలంక 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎప్పుడండి? ఇవాళ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ శ్రీలంకలో జరుగుతున్నాయి, ఓకే, మనకి శ్రీలంకలోని జరుగుతుంది. ఈజ్ బీయింగ్ హెల్డ్ అండర్ స్ట్రేంజ్ సర్కమ్స్టాన్స్, అంటే మామూలు ఈ వాతావరణంలో కాదు, చాలా స్ట్రేంజ్ అంటే అనూహ్యమైన వాతావరణంలో జరుగుతున్నాయి. ఫర్ మోర్ దెన్ వన్ రీజన్. ఎందుకు ఈ స్ట్రేంజ్ అన్న వర్డ్? ఎందుకంటే ఆథర్ గారు ఏమన్నారు, మోర్ దెన్ వన్ రీజన్. ఏంటి ఆ రీజన్స్ ఇప్పుడు ప్రస్ఫుటంగా మనకు చెప్తారు. ద కంట్రీ ఈజ్ గోయింగ్ టు పోల్స్. ద కంట్రీ అంటే శ్రీలంక ఈజ్ గోయింగ్ టు పోల్స్, అంటే ఎలక్షన్స్కి. ఎప్పుడు? 2 ఏళ్ళ తర్వాత, 2 years ఆఫ్టర్ ద కంట్రీ విట్నెస్డ్, అంటే దేశమే సాక్షి అనమాట. దేనికి? ఒక టుమల్టస్, అంటే ఏమైంది అక్కడ, ఒక 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 స్టార్మీ అనుకుందాం, లేదా ఒక థండరస్ అనమాట, అంటే ఒక విపత్తులో జరిగిందనమాట 2 ఏళ్ళ క్రితం. సో ఇస్ గోయింగ్ టు పోల్స్ 2 years ఆఫ్టర్, 2 ఏళ్ళ తర్వాత ద కంట్రీ విట్నెస్డ్ ఏ స్టార్మీ పొలిటికల్ రివోల్ట్. అంటే అనుకోలేదన్నమాట ఇలాంటి రివోల్ట్ జరుగుతుందని, కానీ రివోల్ట్ జరిగింది. ఈ రివోల్ట్ అంటే గవర్నమెంట్ మార్చిన తర్వాత, దానికన్నా ముందు ప్రిసీడెడ్ బై అన్ అక్యూట్, అంటే వెరీ షార్ప్, అక్యూట్ యాంగిల్స్ అంటుంటాం చూడండి, అంటే చాలా షార్ప్ ఆర్థిక గడ్డు కాలంలో పడిపోయింది అనమాట, క్రైసిస్లో పడిపోయింది. ఇది శ్రీలంక 1953, ఈవెన్ ఇన్ 1953 ద రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, అప్పట్లోని మనకి బతకడానికంటూ రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి డ్రోవ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరు, 53లో డడ్లే సేననాయకేని దింపేశారు టు స్టెప్ డౌన్. ఎప్పుడు? ఆఫ్టర్ ది లెఫ్ట్, అక్కడ కూడా లెఫ్ట్ ఉంటారు కదా మరి. సో మ్యాసివ్ హర్తాలు చేశారు, అంటే వాళ్ళు స్ట్రైకులు అన్నీ చేశారు, హర్తాలు చేశారు. బట్ కానీ హిస్ సక్సెసర్, ఆయన తర్వాత వచ్చిన ఆయన ఎవరు, జాన్ కొటేలేవాలా, ఆయన తర్వాత వచ్చిన ఆయన ఎవరండి, జాన్ కొటేలేవాలా. ఈ జాన్ కొటేలేవాలా గారు ఆయన అస్యూమ్ చేశారు ఆఫీస్. ఎలాంటి కండిషన్స్లోని? మచ్ లెస్ పెయిన్ఫుల్. అప్పుడు వాతావరణం ఇంత నొప్పిగా లేదనమాట. ఎప్పుడు? డడ్లే సేననాయకే గారి తర్వాత వచ్చిన జాన్ కొటేలేవాలా గారు ఆఫీసు తీసుకున్నప్పుడు, అంటే ఆయన దింపేశారు కదా మరి, ఈయన కూర్చోబెట్టారు ఆ పొజిషన్లో. కూర్చోబెట్టినప్పుడు ఇంత కష్టకాలంలో లేదు, ఇంత నొప్పిగా లేదనమాట. దెన్ వాట్, ఓకే, దాన్ వాట్. ఇప్పుడు కొటేలేవాలా గారిని ఎవరితో కంపేర్ చేస్తున్నారు? 53ని 2022తో కంపేర్ చేస్తున్నారు. దాన్ వాట్ రనిల్ విక్రమసింఘే ఫేస్డ్. ఎప్పుడు ఫేస్ చేశారు ఆయన? జూలై 2022. ఎప్పుడు? వెన్ విక్రమసింఘే బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక. సో ద ఎలక్షన్స్ ఆల్సో మార్క్స్, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎలక్షన్స్ ఆల్సో మార్క్స్, అంటే ఒక చిహ్నంగా. ఏంటి ఆ చిహ్నం? ఓకే, ఇట్ ఆల్సో మార్క్స్ ఏ చర్నింగ్. ఏమవుతుందండి? యూ కెన్ సే ఇట్ ఈస్ an agitation or a boiling point. Okay, it's an agitation or a boiling point that has taken place in the political arena. Okay, రాజకీయ వాతావరణంలోని, ఓకే, ఇది ఒక బాయిలింగ్ పాయింట్ అనొచ్చు, ఇది ఒక కొత్త మార్పు తెస్తుంది అనమాట, చర్నింగ్. ద యునైటెడ్ నేషనల్ పార్టీ, UNP, వన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్, అంటే ఎప్పటి నుంచో ఉంది, అండ్ ట్రెడిషనల్ పార్టీస్ అలాంగ్ సైడ్, అంటే ఈ పార్టీస్తో పాటు ఉంటాయి కదా 4-5 పార్టీలు, అలాంగ్ సైడ్ ద నౌ మార్జినలైజ్డ్, అంటే పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కన పడేసిన పార్టీ ఏంటది? శ్రీలంకన్ ఫ్రీడమ్ పార్టీ, SLPF, శ్రీలంకన్ ఫ్రీడమ్ పార్టీ ఈజ్ నాట్ ఇన్ ద రేస్.
అది ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయట్లేదు. ఇట్స్ నాట్ ఇన్ ద రేస్ ఈవెన్ దో ఇట్స్ లీడర్. ఆయన ఎవరండి? మిస్టర్ విక్రమ్ సింగ్ ఈజ్ ఇన్ ద ఫ్రే. ఆయన కాంపిటీషన్లో ఉన్నారు, ఈజ్ కంటెస్టింగ్. ఆయన ఉన్నప్పుడు కూడాను ఆయన పార్టీ మాత్రం ఈజ్ నాట్ ఇన్ ద రేస్ టు బికమ్ ద ప్రెసిడెంట్. ఓకే, ఈయన విక్రమ్ సింగ్ గారు ఎలా కంటెస్ట్ చేస్తున్నారు? ఈజ్ ఇన్ ద ఫ్రే యాజ్ అన్ ఇండిపెండెంట్. సో ఈజ్ నాట్ అ క్యాండిడేట్ ఆఫ్ SLPF. ఎందుకు ఇండిపెండెంట్గా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు? హోపింగ్ టు డ్రా సపోర్ట్. ఈయనకి మద్దతుగా ఎవరు నిలబడతారు? ఫ్రమ్ అ బ్రాడర్ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ. అంటే ఆ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు? అక్కడ చాలా బ్రాడర్ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ, అంటే చాలా వైడ్గా ఉందన్నమాట. వైల్ ద శ్రీలంకన్ పొదుజన పెరమున. ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి. వైల్ ద శ్రీలంక పొదుజన పెరమున డిస్లాజ్డ్. ఈ పార్టీ అనమాట SLPPఏ SLFPని అధికారం నుంచి తీసింది అనమాట. SLFP యాజ్ అ ప్రిన్సిపల్ ప్లేయర్ ఎప్పుడు? 2018 లోకల్ అథారిటీస్ ఎలక్షన్స్లో. 2018 లోకల్ అథారిటీస్ ఎలక్షన్స్లో ద UNP చదివాం కదా ఫస్ట్, యునైటెడ్ నేషనల్ పార్టీ. ఓకే, డిక్లైన్, ఇంకా తగ్గుముఖం పట్టిందనమాట. ఆ పార్టీ వాజ్ అపరెంట్, అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అపరెంట్ ఎప్పుడు? 2020లో 2020 పార్లమెంటరీ ఎలక్షన్స్. వెన్ ద పార్టీకి ఎన్ని వచ్చాయండి? కుడ్ అబ్టైన్ ఓన్లీ 1 ఒక్క సీట్ వచ్చిందనమాట UNPకి. 225లో 225 సీట్లలో, ఐఎమ్ సారీ స్టాండ్ కరెక్టెడ్, 225 సీట్లలో వాళ్ళకి ఒక్క సీటే వచ్చింది 2020లో. ఓకే, ఇది కూడా ఎలా వచ్చింది? ఇన్ ఇండైరెక్ట్ వే, డైరెక్ట్గా రాలేదు. దట్ ఈస్ ద నేషనల్ లిస్ట్ అనమాట. దట్ ఈస్ ద నేషనల్ లిస్ట్లో వచ్చింది వాళ్ళకి. జస్ట్ యాజ్ ది SLPP అంటే శ్రీలంక పొదుజన పెరమున హ్యాస్ వాక్డ్ అవే. అది సబ్స్టాన్షియల్ పోర్షన్, అంటే ఈ 225లోని బాగా దండిగా సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఏవి SLFP అంటే శ్రీలంకన్ ఫ్రీడమ్ పార్టీ ఓట్ బేస్ని లాక్కెళ్ళిపోయింది. సబ్స్టాన్షియల్ ఓట్ బేస్ని అనమాట. ద సమాగి జన బలవేగయ. ఓకే, ద సమాగి జన బలవేగయ SJB. దీని లీడర్ ఎవరండి? సజిత్ ప్రేమదాస. ఓకే, హ్యాస్ డన్ ఇట్ ఫర్ ద UNP కవర్ చేశారు, ఆయన వల్లనే జరిగిందనమాట. హ్యాస్ డన్ ఇట్ ఫర్ ది UNP. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ విక్రమ్ సింగ్ గారు కాకుండా మిస్టర్ ప్రేమదాస, వీళ్ళిద్దరే కాకుండా దేర్ ఇస్ 1 more కీ కంటెండర్. వెరీ గుడ్. ఇంకొక ఆయన ప్రెసిడెంట్ అయిపోదాం అనుకుంటున్నారు. కీ కంటెండర్ అంటే ప్రాముఖ్యమైన క్యాండిడేట్ ఇన్ ద కాంపిటీషన్, ఇన్ ద ఫ్రే. ఆయన ఎవరండి? అనూర కుమార దిశనాయకే. ఓకే, అనూర కుమార దిశనాయకే. ఈయనెవరు? లీడర్ ఆఫ్ ది హోమ్ గ్రోన్, అంటే శ్రీలంకలోనే ఎదిగిన లెఫ్టిస్ట్ పార్టీ. ఇదేంటి? జనతా విముక్తి పెరమున, JVP, జనతా విముక్తి పెరమున ఆ పార్టీ పేరు. ఓకే, వన్ ఆఫ్ ద క్యూరియస్ ఎలిమెంట్స్ అన్నిటిలోని కాస్త మనకి క్యూరియస్గా, అంటే తదేక్షంగా ఏంటిది అని మనకంటే కొద్దిగా యాంగ్షియస్గా ఉంటాం. క్యూరియస్ టు నో, ఇంక్విజిటివ్ నేచర్ ఉంటుంది మనకి. ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎలక్షన్ ఈజ్ దాట్ ఏంటంటే ఎలక్షన్స్లో ఈజ్ దాట్ ది SLPP. ఓకే, SLPP ఆఫ్టర్ ద 2022 అంటే 2022లోని పాపులర్ అప్రైజింగ్, అంటే జనాలందరిలోని ఒక కైండ్ ఆఫ్ రివోల్ట్ అయ్యిందనమాట. పాపులర్ అప్రైజింగ్. ఓకే, పాపులర్ ఏమన్నారు ఆథర్ గారు? అప్రైజింగ్ జరిగిందనమాట. ఓకే, అప్రైజింగ్ అనగానే యాక్ట్ ఆఫ్ అపోజిషన్, వైలెన్స్, చాలా గందరగోళం అయిపోయిందనమాట. అప్రైజింగ్ ఈజ్ బీయింగ్ వ్యూడ్. ఇప్పుడు వీళ్ళని ఎలా చూస్తున్నాం మనం? ఒక మార్జినల్ ప్లేయర్, పెద్ద ప్రాముఖ్యత లేదండి, ఇది చిన్న ప్లేయర్ ఇప్పుడు. ఓకే, SLPP ఎప్పుడు? 2022 ఆ వైలెన్స్ తర్వాత ఇది పెద్ద ప్లేయర్గా వాళ్ళు పరిగణన తీసుకోవటం లేదు. ఇట్ రిమైన్స్ అ సబ్జెక్ట్ ఆఫ్ డిబేట్. ఇప్పుడు ఇదొక డిబేటబుల్ పాయింట్, అందరూ దీని మీద చర్చ చేస్తున్నారు. ఆన్ హూ ద మేజర్ బెనిఫిషియరీ వుడ్ బి. మరి ఇలాంటి
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఎక్కువగా లబ్ధి పొందుతారు, లబ్ధి ఎవరు పొందుతారు, హూస్ ద మేజర్ బెనిఫిషియరీ వుడ్ బి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎస్ఎల్పిపి ఓట్ బేస్. ఒకవేళ కానీ ఇన్ ద ఈవెంట్ అన్నారు అంటే ఇన్ ది ఈవెంట్ ఒకవేళ కానీ ఎస్ఎల్పిపి ఓట్ బేస్ ఉంటుంది కదా, ఎంతమంది వేస్తారని, ఇరోడింగ్ తుడిచిపెట్టుకు వెళ్ళిపోతే సబ్స్టాన్షియల్లీ తగ్గునట్లుగా, సబ్స్టాన్షియల్లీ ఇలా మూవ్ అయిపోయింది అనుకోండి ఓట్ బ్యాంక్, అప్పుడు ఎవరికి లబ్ధిదారులు? దేర్ ఈజ్ అ పర్సెప్షన్, అందరూ ఒకటి అనుకుంటున్నారు, పర్సెప్షన్ ద వే పీపుల్ థింక్ ఆర్ ద వే అ పర్సన్ థింక్స్, దెర్ ఈజ్ అ పర్సెప్షన్ దట్ జేవిపి, ఆ లెఫ్టిస్ట్ అన్నాం కదా, జేవిపి హ్యాస్ రీప్డ్, ఆ వాళ్ళు ఈ దీంట్లోని బాగా కోసుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఎక్కువ మంది వాళ్ళ సపోర్ట్ వైపు వెళ్తున్నారు. అంటే రీపింగ్ చూడండి, అగ్రికల్చరల్ వర్డ్ వాడారనమాట, కోతలు. సో ఈ కోతలన్నీ ఎటువైపు వెళ్ళిపోతున్నాయి, మనం తీసుకెళ్ళి ఈ జేవిపి పార్టీ వైపు బరువు అంతా పెడుతున్నాం అనమాట. ఓకే, రీప్డ్ ద పొలిటికల్ డివిడెండ్ అవుట్ ఆఫ్ ది అప్రైజింగ్. సో ఇక్కడ వాళ్ళకి ఒక షేర్ డివిడెంట్ ఈ అప్రైజింగ్ వలన జేవిపి పార్టీకి లబ్ధి పొందారు. ఓకే, జేవిపి పార్టీ లబ్ధి పొందిందనమాట, ఎంతో అంత లాభం వచ్చింది. ఇప్పుడు శ్రీలంకలోని మెయిన్గా తమిళ్ ఫ్యాక్టర్, మనం ముత్తయ్య మురళీధరన్ విన్నాం కదా, అలాగనమాట. సో ఆయన కూడా తమిళియన్ బట్ సెటిల్డ్ ఇన్ శ్రీలంక. సో అలాగ తమిళ్ వాళ్ళు కూడా ఫ్యాక్టర్ ఉంటారు అని ఆథర్ గారు అన్నారు, వాళ్ళందరికీ తెలుసు కూడాను. సో తెలిసిన విషయం ఏంటి అన్నది ఇప్పుడు చాలా నీట్గా చదువుదాం. దేర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్, ఓకే, అన్ని విధాల ఒక ఇది జరగచ్చు, ఎవ్రీ లైక్లీహుడ్ దిస్ టైమ్ ఈసారి ఆఫ్ ద మైనారిటీస్. మైనారిటీస్ ఎవరండి? తమిళ్స్ శ్రీలంకలోని మైనారిటీస్. దో వీళ్ళు ఎక్కడుంటారు? నార్త్ అండ్ ది ఈస్ట్. నార్త్ ఈస్ట్ మ్యాప్ వేసాం అనుకోండి, పైకి నార్త్, టు ద రైట్ ఆఫ్ నార్త్ ఈస్ ఈస్ట్, డౌన్ ఈస్ సౌత్ అండ్ ఆపోజిట్ ఈస్ట్ ఈస్ వెస్ట్. సో ఈ తమిళియన్స్ ఎక్కడ ఉంటారు? దోస్ ఇన్ ద నార్త్ అండ్ ది ఈస్ట్ అండ్ ఇన్ ద హిల్ కంట్రీ. ఇప్పుడు ఏమంటున్నారు ఈయన? దేర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ దిస్ టైమ్ ఆఫ్ ద మైనారిటీస్ ఎస్పెషలీ తమిళ్స్ నాట్ ఓటింగ్. ఓకే, ఈసారి వాళ్ళు ఓటు వేశారు ఎన్ బ్లాక్, అంటే అందరు కలిపి ఒకే మనిషి ఒకే పార్టీ అనుకుని వేసేవారు ఇన్నాళ్ళు ఎన్ బ్లాక్. ఇప్పుడు అలా జరగదు, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దట్, విల్ నాట్ గో ఎన్ బ్లాక్. అందరు కలిపి ఒక్కడికే ఓటు వేయడం జరగదు. ఓకే, ఎన్ బ్లాక్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ క్యాండిడేట్స్, ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యాండిడేట్స్. దిస్ ఈజ్ ఎసెన్షియల్లీ, ఇది ప్రాముఖ్యంగా బికాస్ ఆఫ్ ద డివిజన్స్ అమంగ్ తమిళ్ తమిళ్ పార్టీస్లోనే చాలా డివిజన్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు విడిపోయి ఉన్నారు. డివిజన్స్ అమంగ్ తమిళ్ పార్టీస్, ఎందులోని ర్యాలీయింగ్ బిహైండ్, వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు వెనక నిలబడ్డారు. దే ఆర్ ర్యాలీయింగ్, దే ఆర్ సపోర్టింగ్, దే ఆర్ ర్యాలీయింగ్ బిహైండ్ ఎ పర్టికులర్ క్యాండిడేట్. అమంగ్ ద తమిళ్ పార్టీస్, డివిజన్ అమంగ్ ద తమిళ్ పార్టీస్ ఇన్ ర్యాలీయింగ్ బిహైండ్ ఎ పర్టికులర్ క్యాండిడేట్ జరగట్లేదు. సో బోత్ మిస్టర్ విక్రమసింఘే అండ్ మిస్టర్ ప్రేమదాస ఆర్ బ్యాంకింగ్. సో ఇద్దరును ఎవరి మీద భరోసా పెట్టుకుంటున్నారు? దే బ్యాంకింగ్ ఆన్, దిస్ అ గుడ్ వర్డ్, బ్యాంకింగ్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ సమ్ సర్టన్ తమిళ్ పార్టీస్. ఈ తమిళ్ పార్టీలు మనకు చేస్తాయంటే ఈ తమిళ్ పార్టీలు మనకు చేస్తాయి, వీళ్ళ మీద మనం భరోసా పెట్టుకోవచ్చు, వీళ్ళ మీద మనం రిలై అవ్వచ్చు, వీళ్ళు మనకి వేస్తారు. దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ సర్టన్ తమిళ్ పార్టీస్. ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇదే ప్రప్రథమంగా మొదటిసారి ద ఇలంకాయ్ తమిళ్ అరసు కచ్చి, ఐటీఏకే, మళ్ళీ చదువుతున్నాను, ద ఇలంకాయ్ తమిళ్ అరసు కచ్చి హిస్టరీ. ఈ పార్టీ హిస్టరీ ఏంటి? దట్ ద పార్టీ మెంబర్ ఆయన పేరేంటి? అరియనేన్ తిరన్ హ్యాస్ ఎంటర్డ్. ఇప్పుడు ఈయన ప్రెసిడెన్షియల్ ఫ్రేలోకి ఎంటర్ అయ్యారు. ఆయన కూడా ప్రెసిడెంట్ అయిపోదామని ఇన్ ద కాంపిటీషన్ ఇన్ టు ద ఫ్రే. ఓకే, ఇన్ టు ద ఫ్రే. ఈవెన్ దో ప్రామినెంట్ తమిళ్ ఫిగర్స్, అంటే ఈయన కంటెస్ట్ చేసినప్పుడు కూడాను, ఇలా ఉన్నప్పుడు కూడాను ప్రాముఖ్యమైన తమిళ్ లీడర్స్ ఉంటారు కదండి, ప్రాముఖ్యమైన తమిళ్, ఈయన ఒక బ్లాక్ లీడర్, ఈయన దీనికి లీడర్, ఈయన దీనికి, ఆ ప్రాముఖ్యమైన తమిళ్ ఫిగర్స్ దే హ్యాడ్ కంటెస్టెడ్.
దట్ కంటెస్టెడ్ ది ఎలక్షన్స్ ఎర్లియర్. ఇతనికన్నా ముందు వీళ్ళందరూ ఎలక్షన్ కంటెస్ట్ చేశారు. కానీ మిస్టర్ అరియన్ తిరన్స్ ప్రెజెన్స్, అరియన్ తిరన్ గారు ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు అన్న ఆయన యొక్క కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేచరే, ఆయన ప్రెజెన్స్ ఈ ఎలక్షన్స్లోని యాజ్ ఎ కామన్ అండ్ ఇండిపెండెంట్, నేను మామూలు కామన్ అండ్ ఇండిపెండెంట్ తమిళ్ క్యాండిడేట్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద ఫుల్ సపోర్ట్ ఆఫ్ హిస్ పార్టీ. డస్ నాట్ సీమ్, ఈ 2 వర్డ్స్ చూసుకోండి. డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద ఫుల్ సపోర్ట్ ఆఫ్ హిస్ పార్టీ. ఏ పార్టీ? ద ఇలంకి తమిళ్ అరసు కక్షి. అది మీకు పెద్దగా ఏం సపోర్ట్ ఇవ్వలేకపోతున్నామండి అని ఓపెన్గా చెప్పేస్తున్నారు. అండర్ ది సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, ఇట్ ఈస్ టు బి సీన్, అంటే మనం చూడవలసింది ఏంటంటే వెదర్ మిస్టర్ ప్రేమదాస విల్ రిపీట్. ప్రేమదాస గారు జరిగిందే మళ్ళీ చేస్తారా? విల్ రిపీట్ వాట్ హీ డిడ్. ఆయన ఏం చేశారు 2019లో, అదే మళ్ళీ చేస్తారా? బై ఎలాగా? ఆయనకు అప్పట్లో ఎంత వచ్చాయండి? 70% ఓట్లు వచ్చాయి అనమాట. బై బ్యాగింగ్ 70% ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద 6 ఎలక్ట్రల్ డిస్ట్రిక్ట్స్. 2019లో ప్రేమదాస గారికి ఎన్ని వచ్చాయి? 70% ఓట్లు, పోలైన ఓట్లు ఆయన పడిపోయాయి అనమాట. 6 ఎలక్ట్రల్ డిస్ట్రిక్ట్స్ వేర్ ఎథనిక్ మైనారిటీస్, అంటే కల్చరు ఇవన్నీ పట్టుకుని ఉన్న మైనారిటీ గ్రూప్స్ ఉంటారు కదా, ఆర్ డామినెంట్. సో ఈ డామినెంట్ వాళ్ళందరూ 2019లో 70% మంది ఈ కల్చరు ఇదంతా ఎథనిక్, అంటే గ్రూపులుగా ఒక కల్చర్ని ఒక ట్రెడిషన్స్ని నమ్ముకుని గ్రూప్స్ ఆయనకు అంతమంది వేశారనమాట. ఎథనిక్ మైనారిటీస్ ఆర్ డామినెంట్ ఈ 6 ఎలక్ట్రల్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు లాస్ట్ టైం గతసారి ఎలక్షన్స్ అయినప్పుడు when the UNP nominee, when as the UNP nominee, అంటే UNP వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్గా వాళ్ళ అభ్యర్థిగా ప్రేమదాస secured about 42% of the votes across the country. ఎన్ని వచ్చినాయానికి? 42% ఓట్లు వచ్చాయి కంట్రీ అంతా. ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి ఇన్ ద 2015 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, 2015 అంటే 19 ముందు, ద విక్టరీ ఆఫ్ మైత్రిపాల సిరిసేన, ఎవరు నెగ్గారండి? మైత్రిపాల సిరిసేన అగేన్స్ట్ ద ఫార్మిడబుల్, అంటే చెప్పుకోదగ్గ చాలా స్ట్రాంగ్ ఫార్మిడబుల్ అండ్ ఇన్కంబెంట్ అంటే నెక్స్ట్ ఆక్యుపై చేస్తారు ఎవరు? ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ మహింద రాజపక్ష. సో ద విక్టరీ ఆఫ్ మైత్రిపాల సిరిసేన అగేన్స్ట్ ద ఫార్మిడబుల్ అండ్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ మహింద రాజపక్ష. దీనికి కారణం ఏంటి? ఆయన నెగ్గడానికి, ఎవరు? సిరిసేన గారు నెగ్గడానికి కారణం ఏంటంటే వాజ్ అట్రిబ్యూటెడ్ చాలా వాటికి, అమంగ్ అదర్స్, దీనివల్ల అవన్నీ కాకుండా టు ద హ్యూజ్ సపోర్ట్, ఆయనకి బీభత్సమైన సపోర్ట్ ఇచ్చారనమాట. అంటే వానికి టోటల్గా, సార్ మీరు వెనకన మేము ఉన్నాము, మీరు భయపడకండి, మేము ఉన్నాము అన్నట్టుగా తమిళ్ స్పీకింగ్ ఏరియాస్లోనే ఆయన వెంట నిలబడిపోయారు. రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ లాగా, వీఆర్ దేర్ ఫర్ యూ, డోంట్ వరీ, వీఆర్ గార్డింగ్ యువర్ బ్యాక్, సో నోబడీ కెన్ పోక్ యూ ఫ్రమ్ బిహైండ్, యూ స్టార్ట్ ఫైటింగ్. సో ఈ వన్, అందుకని నెగ్గాడు ఆయన. వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్, అంటే చెప్పుకోదగ్గ ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏంటంటే, స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే, ఆఫ్ ద 2019 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2019 ప్రేమదాస గారి 70% వచ్చిందన్నాం కదా, అది 6 ఎలక్ట్రల్ డిస్ట్రిక్ట్స్లో, వాజ్ దాట్ ద గోటబాయ రాజపక్ష గారు, ఈయన గోటబాయ రాజపక్ష ఆఫ్ ది SLPP, ఆయన ఏమి బహిర్గతం చేశారు ఆయన బిహేవియర్లోని, ఆయన డెమాన్స్ట్రేటెడ్ దట్ సక్సెస్ వాజ్ పాసిబుల్ వితౌట్ మచ్ సపోర్ట్. గెలవచ్చు, మనం ప్రెసిడెంట్గా నిలబడితే గెలవచ్చు, పెద్దగా సపోర్ట్ లేకపోయినా, ఎవరి దగ్గర నుంచి? తమిళ్స్ దగ్గర నుంచి పెద్ద సపోర్ట్ లేకపోయినా, వితౌట్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ద తమిళ్స్ మనం గెలవచ్చు, అండ్ ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేయకపోయినా ఆయన చూపెట్టారు నెగ్గి. ఎట్ అయినప్పటికీ ఈసారి మాత్రం దిస్ టైమ్ నో ఇంపార్టెంట్ క్యాండిడేట్ హెస్ చోజన్.
ఏ ఒక్క ప్రాముఖ్యమైన క్యాండిడేట్ కూడాను కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు హ్యాస్ చోజన్ టు ఇగ్నోర్ దెమ్. ఇక్కడ దెమ్ అంటే ఎవరండి? దెమ్ అంటే ఎవరు? తమిళ్స్ను ముస్లిమ్స్ని ఈసారి మార్జినైజ్ చేయలేదు. అమ్మో వీళ్ళకి కూడా మంచి పాత్ర ఉంది అని వీళ్ళ యొక్క ప్రాముఖ్యత చెప్పారనమాట. నమల్ రాజపక్ష, మహీంద రాజపక్ష సన్. నమల్ ఎవరండి? మహీంద రాజపక్ష గారి కొడుకు. అండ్ ఎస్ఎల్పిపి క్యాండిడేట్ ఈజ్ టాకింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్లోని? నేను మార్పు తెస్తాను. ఎక్కడ? జాఫ్నా పెనిన్సులాలోని. జాఫ్నా అనేది ఏంటంటే 3 సైడ్లు వాటర్, 1 సైడ్ ల్యాండ్ అనమాట, లైక్ ఇండియా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పెనిన్సులా. ఓకే, యూ విల్ హ్యావ్ వాటర్ and one side you will have land. Okay, land. So that is how you will have this area. So transforming the Jaffna Peninsula ఎలా మార్చేస్తానంటున్నాడు ఆయన? ఈస్ టాకింగ్ అబౌట్ థ్రైవింగ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ హబ్. థ్రైవింగ్ అంటే సక్సెస్ఫుల్ టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ తెస్తాను, బిజినెస్ హబ్గా కూడా దీన్ని నేను తయారు చేస్తాను. లైక్ ద సిలికాన్ వ్యాలీ ఇన్ యుఎస్ఏ. ఆల్ దిస్ ఇస్, ఇదంతా ఎందుకంటే డ్యూ టు ద రియలైజేషన్, వాస్తవం అందరూ ఇప్పుడు గ్రహించారు, రియలైజేషన్ దట్ సెక్యూరింగ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద ఓట్ ఈజ్ అ హ్యూజ్ ఛాలెంజ్. ఇప్పుడు అందరికీ ఒక నిజానికి వచ్చారు, ఒక వాస్తవాన్ని అందరూ గ్రహిస్తున్నారు. ఏంటి ఆ వాస్తవం? రియలైజేషన్ ఏంటంటే సెక్యూరింగ్ మోర్ దాన్ 50% అంటే ఒక క్యాండిడేట్కి 50% ఓట్ల కన్నా ఎక్కువ రావడం అన్నది ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు అనమాట. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ దట్ దే ఆర్ ఫేసింగ్. ఛాలెంజ్ క్యాండిడేట్ ప్రొఫైల్స్. ఒక్కొక్క క్యాండిడేట్ ఎవరు? విక్రమ్ సింఘే గారికి ఎన్నేళ్ళు? 75. నోస్ వెల్, ఆయనకి బాగా తెలుసు దట్ హీ కెనాట్ గెట్ అ బెటర్ ఛాన్స్, ఎంతకన్నా మంచి అవకాశం రాదు ఆయనకి టు రిటైన్ ద పోస్ట్. ఓకే, ఆ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఆయన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. విచ్ హీ గాట్ అండర్, ఆయనకి ఎలా వచ్చింది ఈ పోస్టు? ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్. మామూలు వాతావరణంలో కాదు, కొద్దిగా ఎక్స్ట్రాఆర్డినరీ వాతావరణంలోనే అందరూ కలిపి విక్రమ్ సింఘే గారిని మనం ఈసారి నిలబెడతాం, ప్రెసిడెంట్ చేద్దాం అని. ఆయనకి ఇది మంచి అవకాశం. దిస్ పాయింట్ ఈస్ బీయింగ్ యూజ్ టు క్రిటిసైజ్ హిమ్. అంతే కదా అపోజిషను. ఓకే, ఆయన బ్యాక్ డోర్ నుంచి వచ్చారు అంటారు. సో అప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ని ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ టు క్రిటిసైజ్, తప్పు పడుతున్నారు. ఫర్ నాట్ హ్యావింగ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద లీగల్ వే. లెజిటిమేట్గా అవ్వలేదు అని అపోజిషన్లో కేకలేస్తారు. దో నో వన్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దట్, ఎవ్వరూ ఆర్గ్యుమెంట్ చేయటం లేదు. దట్ ఆల్ ఎకనామిక్ ఓస్, ఆర్థిక బాధలన్నీను, ఓ ఇస్ అ గుడ్ వర్డ్, అంటే సాడ్నెస్, ఆర్థిక బాధలు, ఎందుకు వస్తున్నాయి? హ్యావ్ బికమ్ ఏ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఆర్థిక బాధలని ఇప్పుడు ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు అంతగా లేవండి అంటారు. ఎందుకు? ద శ్రీలంకన్ ఎకానమీ, ఓకే, శ్రీలంక యొక్క ఆర్థిక పరిస్థితి ఈజ్ షోయింగ్ సైన్స్ ఆఫ్ స్టెబిలిటీ. ఇప్పుడు ఆ ఒడిదుడుకులు లేకుండా కాస్త స్టెబిలిటీ, నిలకడ చూపెడుతుంది, నిలకడ. ఎందుకు? థ్యాంక్స్ టు హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చాలామందికి వాళ్ళు గ్రాటిట్యూడ్ ఉండాలి, చాలామందికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి, చాలామందికి వాళ్ళు సరస్సు ఉంచి ముక్కోవాలి. థ్యాంక్స్ టు హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏంటవి? ద ఇనీషియల్ సపోర్ట్ ప్రొవైడెడ్ బై ఇండియా. ప్రప్రథమంగా వాళ్ళకి ఇనీషియల్గా భారతదేశం సపోర్ట్ చేసింది. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఎకనామిక్ రికవరీ. ఆర్థికంగా రికవర్ అవ్వాలి అనే ప్రోగ్రాము ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళకి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF సపోర్ట్ చేసింది. మిస్టర్ విక్రమ్ సింఘే డిజర్వ్స్ క్రెడిట్. 75 ఏళ్ళు ఆయనకి మన కితాబ్ ఇవ్వాలి. ఎందుకు? డిజర్వ్స్ క్రెడిట్. ఫర్ వాట్? ఫర్ అచీవింగ్, ఆయన సాధించాడు. వాట్ హీ హాస్ డన్, ఆయన ఏం చేశాడు అన్నది. ఏంటి? యాజ్ బోత్ మిస్టర్ ప్రేమదాస అండ్ మిస్ దిశనాయకే టర్న్ డౌన్ ది ఆఫర్. వాళ్ళిద్దరికి కూడా ఈ ఆఫర్ ఇచ్చారు, వాళ్ళు వద్దు అన్నారు, ఈయన రండి అన్నారు. సో స్టేబుల్ అయింది ఎకానమీ, ఒడిదుడుకుని తట్టుకుని. ఓకే, మిస్టర్ దిశనాయకే టర్న్ డౌన్ ది ఆఫర్ మేడ్ బై ఎవరిచ్చారు ఈ ఆఫరు? గోటబాయ రాజపక్ష. ఆయన ఏమన్నారు? బాబు, ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఫర్ ద మూమెంట్, ఇంటరిమ్ గవర్నమెంట్ మీరు స్థాపిస్తారా అని ప్రేమదాసాన్ని దిశనాయక్ అని అడిగితే నో అన్నారు. ఓకే, విక్రమ్ సింఘే ఎస్ అన్నారు.
ఆయనకు అదృష్టం కొద్ది ఇనీషియల్గా ఇండియా సపోర్ట్ చేసింది. IMF కూడా కాస్త ఎకనామిక్ రికవరీ ప్రోగ్రామ్తో 4 సపోర్ట్ చేశారు. ఈ ఒడిదుడుగుల్లోంచి ఎకనామీ ఆర్థికంగా అది నిలదొక్కుంది. ఓకే, కాస్త కుదుటి పడింది అనమాట, స్టేబుల్ అయ్యింది. సో రాజపక్ష వీళ్ళిద్దరికి ఆఫర్ ఇచ్చారు టు ఫార్మ్ అన్ ఇంటరిమ్ గవర్నమెంట్. ఎప్పుడు? ఇన్ ద ఎర్లీ 2022, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో. అమిడ్ ఇదంతా ఎప్పుడు ఇచ్చాడు ఆయన? ఏ మధ్యలో ఉన్నది? ఆర్థిక సంక్షోభం మధ్యలో ఉంది. ఎకనామిక్ క్రైసిస్, ఒక సంక్షోభంలో ఉందన్నమాట, గడ్డు కాలంలో ఉంది ఆర్థికంగా 2022. బిఫోర్, దీనికన్నా ముందు మిస్టర్ విక్రమ్ సింఘే బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. అవ్వక ముందు బికేమ్ ద ప్రైమ్. బట్ ఇలా ఉన్నప్పుడు కూడాను ద ప్రాబ్లమ్ ఫర్ హిమ్ ఇస్ దట్ హీ డస్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్. ప్రాబ్లం ఏంటంటే ఈయనకి హీ డస్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ పొలిటికల్ ఫోర్స్ ఎనీ లాంగర్. ఆయనకి ఇప్పుడు ఒక ప్రిన్సిపల్, చెప్పుకోదగ్గ రాజకీయంగా బలవంతమైన ఒక ఫోర్స్ ఆయన వెనకన లేదు. ప్రిన్సిపల్ పొలిటికల్ ఫోర్స్ ఎనీ లాంగర్. ఇప్పుడు ఆయన వెనకన ఎవరు లేరు. ఓకే, మిస్టర్ సజిత్ అని ఇప్పుడు ఈయన ఒక ఆయన, దో బిరెఫ్ట్ అంటే ఎవరు లేకపోయినాను, ఆఫ్ ద క్యారిజ్మా అంటే ఆఫ్ దట్ వైడ్ అపీల్ అనమాట, క్యారిజ్మాటిక్ లీడర్స్. ఓకే, వైడ్ అపీల్ ఆఫ్ మహింద రాజపక్ష లాగా సజిత్ గారికి లేదు. అలాగని పీపుల్లోనే ఓహ్ వావ్ అని అనే ఆ క్యారిజ్మా కూడా లేదు. ఓకే, మిస్టర్ మహింద రాజపక్ష ఆర్ ది స్టాచర్ అంటే ఆ విగ్రహం కానీ ఆహార్యం కానీ చూడగానే అబ్బా అనిపించట్టు. ఎవరిది? ఆఫ్ మిస్టర్ విక్రమ్ సింఘే. ఓకే, అంటే మనకి చదవగానే మనకి ఏమైనా అర్థమైంది? మహింద రాజపక్ష గారికి మంచి క్యారిజ్మా ఉంది. ఓకే, అండ్ విక్రమ్ సింఘే గారికి మంచి స్టాచర్ ఉంది. ఈ రెండు సాధ్యతకి లేకపోయినాను హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు కీప్ హిస్ ఫ్లాక్ టుగెదర్. ఆయన పార్టీ శ్రేణులందరినీ ఆయనతో పాటే ఉంచుకున్నారు. ఆయన హీ హ్యాస్ బీన్ ఏబుల్ టు కీప్ హిజ్ ఫ్లాక్ టుగెదర్ ఫర్ ద లాస్ట్ 5 years. సూపర్, ఇది మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, ఫర్ ద లాస్ట్ 5 years ఇది ఒక అద్భుతం అనమాట, ఒక ఫీట్. ఎ ఫీట్ దట్ ఈవెన్ ద మోర్ చార్మింగ్ అంటే అందరికన్నా మంచిగా చూడగానే అబ్బా అని ఎస్ అని అనిపించే గమని దిశనాయకే గారు కూడా చేయలేకపోయారు. కుడ్ నాట్ డూ ఇన్ ద ఎర్లీ 1990s. గమని దిశనాయకే గారు చేయలేకపోయారు ఇది. ఓకే, ఆఫ్టర్ లీవింగ్ ద UNP గమని దిశనాయకే గారు మంచి క్యారిజ్మా, ఇలా చూడగానే భలే ఉన్నాడని, అలాంటి ఆయనకు కూడాను చేయలేని పని ఇప్పుడు సాజిత్ చేస్తున్నారు. ఓకే, దిశనాయకే ఈవెన్చువల్లీ రిటర్న్ టు హిస్ పేరెంట్ పార్టీ. మరి ఇంకా ఆయన క్యారిజ్మా ఇంత ఉన్నా కూడా ఆయన ఏం చేయలేకపోతే ఏం చేస్తాడు? తప్పైపోయింది అని మళ్ళీ పేరెంట్ పార్టీలో జాయిన్ అయిపోయారు. యాజ్ ఫర్ ది JVP పార్టీ చీఫ్, ఇట్ విల్ బి హ్యూజ్ జంప్. ఆయనకి ఆషామాషి కాదు, ఒక ఎలివేషన్, పార్ట్మన్ ఎలివేషను. ఇఫ్ ఈజ్ ఏబుల్ టు గెట్ అంటే నెట్ అంటే ఆయనకంటూ ఆయన ఎంత శాతం? 25 to 30%. యాజ్ నైదర్ హీ అంటే ఆయన కానీ, నార్ ఇస్ ఫార్మేషన్ ఆయన కానీ, ఆయన స్థాపించిన ఫార్మేషన్ క్రాస్డ్ ఈవెన్ 4%. 4% మార్క్ కూడా ఈ రోజు వరకు వాళ్ళు దాటలేదు. ఇన్ ద ప్రీవియస్ ప్రెసిడెన్షియల్ అండ్ జనరల్ ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కానీ జనరల్ ఎలక్షన్ కానీ 4% దాటలేదు. 4%. ఓకే, ఇట్ ఈస్ టు బి సీన్. ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు వెదర్ ద ఎలిమెంట్ ఆఫ్ స్ట్రేంజ్నెస్. ఓకే, ఈ స్ట్రేంజ్ అంటే ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో చాలా సపరేట్గా ఉంది, ఇదేదో రెగ్యులర్గా లేదు, ఇదేదో భిన్నంగా ఉంది. ఓకే, ఈ ఎలిమెంట్ ఆఫ్ స్ట్రేంజ్నెస్ విల్ బి ఎవిడెంట్, ప్రస్ఫుటం అవుతుందా రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్లోని అని ఆథర్ గారు అడుగుతున్నారు. ఓకే, సో వొకాబులరీ ఏంటండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి, మంచి వర్డ్స్ వాడారు ఆయన. ఫస్ట్ ఏమంటారు ఆయన? ఓకే, ఈజ్ టాకింగ్ అబౌట్, వాట్స్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ టాకింగ్ అబౌట్? ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ టుమల్టస్ టైం. అంటే మనం ఏం తీసుకుందాం? స్టార్మీ ఆర్ థండరస్.
STORMY, stormy or thunderous. Stormy or thunderous time. ఓకే, నెక్స్ట్ ఏంటి? చర్నింగ్. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు వాళ్ళు? దే ఆర్ చర్నింగ్ అవుట్, ఒకటి తర్వాత ఒకటి. సో ఇట్ ఈస్ లైక్ బాయిలింగ్ అందామా, యాజిటేటా, స్టర్రా? ఓకే, స్టర్, బాయిల్ ఆర్ యాజిటేట్. మార్జినలైజ్డ్ కమ్యూనిటీ అంటే that which is not given prominence. Not given prominence. PROMINENCE. Not given prominence. Uprising అంటే revolt. Uprising అంటే ఏంటి? తిరుగుబాటు. Substantially, have enough, ENOUGH. Substantial support, తగు. En bloc అంటే en masse. అంటే in one large vote bank అనమాట. ఓట్ బ్యాంక్ ఆఫ్ ఓటర్స్. ఇంకా వాళ్ళు ఇంకోటి ఇటు అటు వేరు, అందరూ వచ్చి ఒకే పార్టీకి వేసి వెళ్ళిపోతారు. ఓకే, ఎథనిక్ గ్రూప్స్, ఇది మంచి వర్డ్ అండి. ఓకే, వాట్ ఈస్ ద ఆథర్ టాకింగ్? విచ్ వీ ఆల్వేస్ హియర్ ఎథనిక్స్ అనుకుంటూ. ఓకే, సో వాట్ ఈస్ ఈ టాకింగ్? ఈస్ టాకింగ్ అబౌట్ an ethnic group అంటే relating to large group of people. Okay, common racial, common national, common tribal, అంటే common cultural and linguistic background అని తీసుకుందాం. Common cultural and linguistic background. Common cultural, CULTURAL, cultural and linguistic background. ఈ నేపథ్యంలో. ఓకే, అదే ఎథ్నిక్ అంటే. ఓకే, రైట్. బిరెఫ్ట్ అంటే హ్యావింగా, నాట్ హ్యావింగా. ఇది మంచి వర్డ్. బిరెఫ్ట్ ఈస్ నాట్ హ్యావింగ్ సంథింగ్, అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. దీన్నే మనం ఏమందాం? ఓకే, నాట్ హ్యావింగ్ ఇస్ సింపుల్ వర్డ్. సో విల్ టేక్ సంథింగ్ లైక్ ల్యాక్. ల్యాక్ ఇస్ అ గుడ్ వర్డ్. లేదా డిప్రైవ్డ్, DEPRIVED. Deprived is another very good word that we can take for this one. Okay, next ఏమన్నారు వాళ్ళు? charisma అంటున్నారు. charisma అంటే the ability to attract the attention. Okay, charismatic leaders, ability to attract attention. అడ్మిరేషన్ కూడా. అందరూ సంభమాస్యంలో ఉంటారనమాట. అటెన్షన్ ఆర్ ఏం చేద్దాం? అడ్మిరేషన్. charismatic లీడర్స్ అంటాం కదా. ఓకే, ఎబిలిటీ టు అట్రాక్ట్ అటెన్షన్ ఆర్ అడ్మిరేషన్. ఫైనల్గా ఏమంటారు? స్టాచర్ అంటే రెప్యుటేషన్ అనమాట. ఓకే, స్టాచర్ అంటే ఏమంటాం? ఫస్ట్ రెప్యుటేషన్ లేదా రెప్యూట్. క్లియర్? సో దీస్ ఆర్ ది words, vocabulary, and that was the article wherein Sri Lanka is going for elections today. So let's hope the best candidate wins. And I am Srinivas Pulyapudi and my colleague Shankar. We get these classes to you with the help of Subhash from Hyderabad, who's preparing these slides, and the patronage is by IAS Hyderabad, the main center. Thank you. Happy weekend, and read a lot, and any kind of positive feedbacks, please give us. That will be helpful to us. Thank you.